దాంతోపాటు చివరిగా నేషనల్ ఇష్యూ బీహార్లో ఎన్నికల కమిషన్ తీరు చాలా వివాదాస్పదమవుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాలన్నీ దానిపైన నిలదీస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని. సర్రాన్ని తీసుకొచ్చి సిటిజన్షిప్ ఉంటేనే ఓటు హక్కు లాంటి ఒక ప్రచారాన్ని, అటువంటి ఒక ప్రయత్నాన్ని ఎలక్షన్ కమిషన్ చేస్తోంది. సో దానిపైన మీ కమెంట్ ఏంటి? అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే జనరల్గా ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఆన్ 1st January ఎలక్టరల్ రూల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో రివిజన్స్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుంది, స్పెషల్ ఇంటెన్సివ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ నామినిక్లేచర్లో ఈ రివిజన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే యాన్యువల్ రివిజన్ జరిగినప్పుడు జనం కూడా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడే కదా ఓటు విషయం అన్నట్టుగా ఉంటారు. అయితే మనం 18 years క్రాస్ అయిన వెంటనే కొత్తగా ఓట్లు వస్తాయి కదా. నేషనల్ ఓటర్స్ డే అని 25th January కండక్ట్ చేస్తారు. అంటే ఇంత డీటెయిల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ 25th January నాకు అవార్డు ఇచ్చినారు. ఓకే, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నికలు బాగా నిర్వహించినటువంటి బెస్ట్ కలెక్టర్స్లో ఓకే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్తో పాటు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేశామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ 25 January అవార్డు ఇచ్చింది. ఓకే ఓకే సో బికాస్ దట్ నేషనల్ ఓటర్స్ డే. ఇది బై 15th 16th January రూల్స్ రెడీ అవుతాయి. సో అవేర్నెస్ కోసం 25 చేస్తారు. కొత్తగా వచ్చిన ఓటర్స్ అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ జరుగుద్ది. ఆ సమయంలో చనిపోయిన ఓటర్స్ తీసేయడం, షిఫ్టెడ్, డైడ్, షిఫ్టెడ్, ఇట్లా ఇవన్నీ కూడా రోల్స్ క్లీనింగ్ అనొచ్చు మనం. ఆ క్లీన్సింగ్ ఎక్సర్సైజ్ జరుగుద్ది. అయితే ఎలక్షన్ ఈ ఇయర్లో ఉందనగా దాని ముందు జరిగే ఈ క్లీనింగ్ ఆఫ్ రోల్స్ ఎక్సర్సైజ్ ఏదో ఉందో అది కొంచెం సీరియస్గా నడుస్తుంది. అన్ని పొలిటికల్ పార్టీస్ విజిలెంట్గా ఉండి చూస్తారు. అయితే బీహార్లో జరిగినటువంటి విధానం వేరు, దేశవ్యాప్తంగా జరుగుతున్న విధానం వేరు. అంటే అక్కడ టార్గెటెడ్గా ఎవరైతే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి కానీ అక్కడున్న ప్రభుత్వాన్ని అంటే బీజేపీ అండ్ హిజ్ ఎలైస్, దేర్ ఎలైస్కి ఓటు రావనుకుంటున్నారో వాళ్ళకి ఏదో ఒక సాకు చూపించి వాళ్ళ ఓట్లు తీసేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతుంది అనేది అక్కడి నుంచి మనకు వినిపిస్తున్న అంశం. అది కూడా బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడం అనేటువంటిది. అసలు ఈఆర్ఓ అని ఉంటారు, అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈఆర్ఓది ఫైనల్ సే. హూ ఇస్ దిస్ బిఎల్ఓ? మధ్యలో వాడేవాడు చాలా కింది స్థాయి, బూత్ లెవెల్. బూత్ లెవెల్ తర్వాత చాలా హైరార్కీ ఉంది. ఈఆర్ఓ ఇస్ ద హయ్యర్ అథారిటీ. ఎలక్షన్ టైంలో ఆర్ఓ ఉంటాడు, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అంటాడు. ఈ ఈఆర్ఓది ఫైనల్గా ఎలక్టోరల్ రూల్స్ ఏమంటాం డిక్లేర్, పబ్లికేషన్ చేసేటువంటి రోల్ అతను చేస్తారన్నమాట. సో అలాంటిది అసలు ఆ డెలిగేషన్ ఇచ్చేసి ఈ ఓట్లు తీయించే కార్యక్రమం చేసేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక భయంకరమైనటువంటి గొడ్డలు పెట్టని చెప్పాలి మనం. అంటే డెమోక్రసీ ఎందుకు తీసుకొచ్చింది సార్? ఇక్కడి వరకు లేని ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు పర్టికులర్ బీహార్ కోసం ఎందుకు చేస్తున్నారు? ప్యూర్లీ వాళ్ళకి ఓటు వేయనటువంటి అదర్ కమ్యూనిటీస్ని, పర్టికులర్గా మైనారిటీస్ని దూరం చేయడానికి సిటిజన్షిప్ అని దానికి చాలా లాంగ్ ప్రొసీజర్ పెట్టి, సో మెనీ డాక్యుమెంటరీ ప్రూఫ్స్ పెట్టి వాళ్ళు రాకుండా చేయడానికి ఒక డిస్క్రిమినేటరీ యాక్టివిటీ అది, యాక్షన్ అది. బట్ అది తప్పు. బట్ ఈసీ స్థాయిలో అలా చేస్తే ఇంకెవరికి దేశంలో చెప్పుకోవాలి జనాలు? అదే చెప్తున్నా. ఇప్పుడు ఈసీ ఎదుర్కొంటున్న ఎలిగేషన్స్ గతంలో ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఎదుర్కోలేదు. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక న్యూట్రల్, అన్బయాస్డ్, కాన్స్టిట్యూషనల్గా యాక్ట్ చేయాల్సిన బాడీ. అలాంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఇన్ని రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది అని అంటే ఆ క్వాలిటీ కానీ వాళ్ళు నిర్వహించాల్సిన విధానంలో పాటించాల్సిన నియమాల్లో కానీ కాంప్రమైజ్ అనేది ఎలా ఉందనేది చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. సో అలా చేయకూడదు కదా. ఇప్పుడు రాజ్యాంగ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, యూపీఎస్సీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో ఈ ఆటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ప్రజల పక్షాన ఉండాలి. అంతేగాని మోసం చేయాలి, మోసపూరితంగా పక్కదారుల్లో, అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకోవాలి అని ప్రయత్నం చేసే వాళ్ళ వైపున ఉంటే ఇక నువ్వు జనానికి ఏం మేలు చేసినట్టు, జనాల్ని మోసం చేసి మీరు ఏం సాధించినట్టు? అంటే ఆ రకమైనటువంటి మానవత విలువలు కానీ రాజ్యాంగ విలువలు కానీ మీరు పాటించరా? పదవి మాత్రమే ముఖ్యమా మీకు? పదవిలో కొనసాగడం ముఖ్యమా?
ఒక్కరు ఆ స్థాయిలో ఉండి తప్పు చేయటం వల్ల ఎన్ని వేల మంది లక్షల మందికి అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి అంశాలు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? సో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ కన్సర్న్లో మనం పనిచేసి వాళ్ళు కోరుకునే విధంగా పనిచేస్తే మనకేదో మేలు చేస్తారు. సో కాబట్టి మనం బెనిఫిట్ అవుతున్నాం చాలు, దేశం నాశనం అయిపోయినా పర్లేదు, జనం ఏమైపోయినా పర్లేదు. ఇదేమి యాటిట్యూడ్? ఇప్పుడు నీకు అంత గొప్ప పదవి ఎందుకు ఇచ్చారు? నువ్వు ప్రొటెక్ట్ చేస్తావని, జనం పక్షాన నిలబడతావని. అలా నిలబడలేనప్పుడు తీసుకోకూడదు. తీసుకుని ఈ మోసం ఏంటి? అది ఎలక్షన్ కమిషన్ విషయంలో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే కన్సిస్టెంట్గా బాంసిఫ్ లాంటి ఆర్గనైజేషను ఈ ఈవీఎంస్ మీద పోరాటం చేస్తున్నాయి, అంటే బ్యాక్ టు బ్యాలెట్ అనేది. సో మేము కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా బ్యాలెట్ పేపరే పెట్టాలి, ఓటర్ ఎవరికి ఓటేశాను అని తెలుసుకునే హక్కు వాళ్ళు పొందే విధంగా ఈ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలి. కాన్స్టిట్యూషన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1948 ఐ థింక్ November 4th అనుకుంటా, 49 November 26th అడాప్ట్ అయింది. దానికి ముందు జరిగిన డిబేట్లో డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ఈ కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్నాక 1950 January 26th నుంచి వీఆర్ అటైనింగ్ పొలిటికల్ ఈక్వాలిటీ, బట్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ ఈజ్ స్టిల్ ఎట్ స్టేక్ అని ఒక కంపారిజన్ మాట్లాడుతూ, పొలిటికల్ ఈక్వాలిటీ మనం ఎలా సాధిస్తున్నామని అంటే 1 man 1 person 1 vote, అండ్ దట్ ఓట్ ఈస్ హ్యావింగ్ సేమ్ వాల్యూ. ఎవరు రాష్ట్రపతి వేసినా అదే విలువ, మనలాంటి సామాన్యులు వేసినా అదే విలువ. సో ప్రతి వ్యక్తికి అంటే 18 సంవత్సరాలు అనేది ఆఫ్కోర్స్ అది కామన్, పైన ఉన్నటువంటి అందరికీ కూడా ఒకే రకమైన ఓటు, ఒకే రకమైన విలువ. దట్ ఈజ్ షోయింగ్ పొలిటికల్ ఈక్వాలిటీ. అది మనం ఈ భారతదేశంలో కొత్తగా మొదటిసారిగా సాధించబోతున్నాం January 26, 1950 నుంచి. కానీ సాంఘికంగా ఆర్థికంగా మాత్రం ఆ సమానత్వాన్ని సాధించలేదు. దాని మీద మనం పని చేయాలి అని చెప్పారు. మరి అలాంటి ఒక పొలిటికల్ ఈక్వాలిటీని క్రియేట్ చేసినటువంటి ఈ ఓటు ఒక రైట్. అది నేను ఎవరికి వేశాను, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో నేనేం పాత్ర తీసుకున్నాను అని తెలుసుకుని పనిచేయాల్సినటువంటి అవకాశం ప్రజలకు మీరు ఇవ్వరా, ఓటర్స్కి మీరు ఇవ్వరా? అలా ఇవ్వడం కోసం మీరు బ్యాలెట్ పెట్టండి. ఈవీఎంస్ ఎందుకు పెట్టాలి? ఆఫ్టర్ ఆల్ ఈవీఎంస్ వల్ల నీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? కౌంటింగ్ నువ్వు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం నైట్ తెల్లారిలోపు మీరు అనౌన్స్ చేయగలుగుతున్నారు. అది కూడా ఇన్ఎఫిషియన్సీయే. వై ఐఎమ్ సెయింగ్, నేను చెప్తున్నాను, నేను వెంకటగిరి ఆర్ఓగా పనిచేశాను. 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ చేశాం గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలో. 8:51కి నేను రిజల్ట్ అనౌన్స్ చేశాను. 51 minutesలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రిజల్ట్స్ ఐ అనౌన్స్డ్. ఓకే, 51 minutesలో మొత్తం కాన్స్టిట్యుయెన్సీ రిజల్ట్. ఎస్, రిజల్ట్స్ అనౌన్స్ చేశాను నేను 8:51కి. ఫస్ట్ రౌండ్ కాదు, నేను ఫస్ట్ రౌండ్ అనుకుంటున్నా. లేదు, ఓకే. సిమిలర్ ఎక్సర్సైజ్ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒంగోలులో చేస్తే ఆ ఒంగోలు అసెంబ్లీ రిజల్ట్స్ నేను 1.5 hours అనౌన్స్ చేశాను. సో మరి ఇంత డిలే ఎందుకు అవుతుంది సార్? అదే కదా, అది కూడా మీరు సరిగ్గా చేయడం లేదు. అలాంటి అవకాశం ఉన్నది కూడా మీరు రాత్రి తెల్లారే వరకు చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ యు గెయిన్ దెన్? ఎన్ని ఈవీఎంస్ కావాలి దానికి? ఈసీఐఎల్ ఒకటి, బీడీ, దాంతోపాటు ఇంకా యాడింగ్ పోలింగ్ పర్సంటేజ్. బ్యాలెట్ ఉన్నప్పుడు, నేను కూడా బ్యాలెట్ నుంచి ఎలక్షన్ చూస్తున్నాను, బ్యాలెట్ ఉన్నప్పుడు సాయంత్రం పోలింగ్ అయిపోతే మనకి కనీసం పొద్దునకి పర్సంటేజ్ ఎంత అయిందో తెలిసేది. మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన 3వ రోజు మధ్యాహ్నానికి ఫుల్ పర్సంటేజ్ చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఈవీఎంల ద్వారా అయితే ఈజీగా తెలిసిపోతుంది కదా సాయంత్రానికి. అదే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్. అది 3 days తీసుకుంటారు. 5 o'clockకి బటన్ క్లోజ్ నొక్కేస్తారు, క్లోజ్ బటన్ నొక్కుతారు. నొక్కిన తర్వాత ఎన్ని ఓట్లు అనేది అది వెంటనే వచ్చేస్తుంది. క్లోజ్ నొక్కగానే హౌ మెనీ ఓట్స్ పోల్డ్, మొత్తం ఓట్లన్నీ ఎన్ని పోలేని అనేటువంటిది వివరంగా వచ్చేస్తుంది. సో దాన్ని కంపైల్ చేసి ఇప్పుడు సపోజ్ 250 పోలింగ్ బూత్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 250 పోలింగ్ బూత్స్ నుంచి ఒక మెసేజ్ అంతే, మ్యాటర్ ఆఫ్ an hour అనుకోండి అన్ని కంపైల్ చేసి చేయడానికి. అంతే 6, మరీ నెమ్మదిగా పనిచేస్తే 7, ఈవినింగ్ 7 o'clockకి పర్ఫెక్ట్గా ఎంత పోలేందని చెప్పేయచ్చు. అలాంటి సిస్టమ్ ఉండి అది ఎలాగో మీరు చేయడం లేదు, ఆ ఎఫిషియన్సీ మీరు చూపించలేకపోతున్నారు. మరి ఎందుకు మీకు ఈవీఎంస్? వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఈవీఎంస్?
పైగా ఎన్ని వందల మెషిన్స్ అండి. మళ్ళీ దానికి ఇంజనీర్లు రావాలి, సర్వీసింగ్ చేయాలి, దాన్ని 10 సార్లు ఇప్పుడు బ్యాటరీలు ఛార్జ్ చేయాలి. ఇది సో మచ్ ఆఫ్ ఉంది. మళ్ళీ ప్రతి మెషిన్ కొత్త మెషిన్లు తయారు చేయాలి, సాఫ్ట్వేర్ మీద కేర్ తీసుకోవాలి, ఎక్కడ హ్యాక్ అవుతుందో ఏంటో అని చూసుకోవాలి. ఇదంతా ఎందుకు? ఈ సింపుల్ ఎక్సర్సైజ్, బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేస్తారు, చూస్తారు, అయిపోద్ది అంతే. చాలా డెవలప్డ్ కంట్రీస్ కూడా మళ్ళీ వచ్చాయి కదా బ్యాలెట్కి. ఎవ్రీబడి మీరు ఒక్క దేశాన్ని చూపించండి మెషిన్ మీద ఓటింగ్ జరిగే మెషిన్. జపాన్ లాంటి టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉండే కంట్రీస్ కూడా బ్యాలెట్ వాడుతున్నారు. సి ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డెమోక్రసీ అండి. అలాంటి ఒక హార్ట్ని మీరు చంపేస్తానంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ చీటింగ్ అయిపోయింది. ఐఎమ్ సారీ టు సే, మెజారిటీ పబ్లిక్ దాన్ని బిలీవ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా వచ్చింది. ఇప్పుడు అనుమానం ఈ మెషిన్లో ఏదో జరిగిపోతుంది, నిజం రిఫ్లెక్ట్ అవ్వడం లేదనేది వచ్చేసింది. సో ట్రూత్ రిఫ్లెక్ట్ కావాలి అని అంటే బ్యాలెట్ పేపరే పెట్టాలి. సరే సార్, చివరికి